ఈ విధంగా జరిగినటువంటి దాడిగానే దీన్ని భావిస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ జరిగినటువంటి దీనికి సంబంధించి ఇప్పుడు మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఎంటర్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ తన వాహనంలో వస్తున్నట్లుగా కూడా మనకి కనపడుతూ ఉంది. ఆయన కాన్వాయ్ ఆల్రెడీ వచ్చేసింది. ఆయన కాన్వాయ్ని ఇప్పుడు మనం చూడవచ్చు. ఆయనకి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది కానీ అక్కడ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఆయన్ని రిసీవ్ చేసుకునేందుకు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి భక్తులు వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా ఇక్కడికి ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ కానీ అదేవిధంగా కూడా పోలీసులు కానీ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఇక ఆయన వస్తున్నటువంటి క్రమంలో ఎంత ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని కలిసేందుకు అదేవిధంగా ఆయనతో పలకరించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు మన విజువల్స్లో కనపడుతూ ఉన్నాయి. విజువల్స్లో చూడవచ్చు. విజువల్స్లో మనం చూసినట్టయితే మాత్రం పవన్ కళ్యాణ్ వస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. మరికొద్దిసేపట్లో అంటే ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్లో ఆయన అయితే మాత్రం ఇక్కడికి రావటం జరుగుతుంది. ఇప్పటికే ఆయన వెహికల్ అయితే దిగారు. దిగి వస్తూ ఉన్నారు. ఫుల్గా కూడా క్రౌడ్ అయితే అక్కడికి ఉంది. ఆయన్ని రిసీవ్ చేసుకునేందుకు ఆలయానికి సంబంధించినటువంటి అర్చకులు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి ఏదైతే మేళతాళాలతో ఆయనకి పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతూ ఉంది. దీనికి అందరూ కూడా అంటే అక్కడ ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా ఎవరైతే మహిళలు కానివ్వండి చిన్నారులు కానివ్వండి అందరూ కూడా గులాబీ పూలతో ఆయన్ని ఏంటంటే స్వాగతం పలికేందుకు సిద్ధపడినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఆయన ఇంకా వెహికల్ అయితే దిగలేదు. అంటే అక్కడ ఉన్నటువంటి రోప్ పార్టీ ఏదైతే ఉందో ఆ రోప్ పార్టీ వాళ్ళు మాత్రం అక్కడ ఉన్న మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తున్నారు. ఆ క్లియర్ చేసిన తర్వాత ఆయన మరి ఇక్కడ ఆలయంలోకి వచ్చేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంటుంది. ఈ ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్టయితే మాత్రం ఈ సిచ్యువేషన్కి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏదైతే ఈరోజు దీక్ష చేపట్టారో ఆ దీక్షకు సంబంధించి మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన చేసే దీక్ష మీద మాత్రం ప్రతి ఒక్కరు కాన్సన్ట్రేట్ అయ్యారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించేటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండాలి. అదేవిధంగా కూడా సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది అని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్న ఇక మనం చూడొచ్చు. ఇక్కడ పరిస్థితిని కనుక చూసినట్లయితే మాత్రం ఇక దీనికి సంబంధించి ఇక మనం అయితే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడాల్సిన చూడవచ్చు. మరికొద్ది సేపట్లో ఆయన అయితే అంటే ఇప్పుడు కారులో వెయిట్ చేసిన తర్వాత అక్కడ రోప్ పార్టీ మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తూ ఉన్నది. ఆ క్లియర్ చేసి నేపథ్యంలో ఆయన ఇక్కడ రోప్ పార్టీకి సంబంధించి వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత అక్కడికి రావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. చూడొచ్చు పూర్ణకుంభంతో స్వాగతం పలికేందుకు అయితే మాత్రం ఇక్కడ దీనికి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అర్చకులు ఉన్నారో అర్చకులు అందరూ కూడా అక్కడికి ఆయనకి పూర్ణకుంభంతో స్వాగతం పలికేందుకు అక్కడికి వెళుతున్నారు. ఆ పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆయన దిగిన వెంటనే కూడా ఆయనకి పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతారు. ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పటికే మేళ తాళాలతో ఇక్కడ ఏ విధంగా ఆయన్ని రిసీవింగ్ చేసుకునేందుకు ఆలయానికి సంబంధించినటువంటి ఎవరైతే దేవస్థానానికి సంబంధించినటువంటి ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆయన స్వాగతం పడడానికి రెడీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ మంగళవాద్యాలతో ఆయన స్వాగతం పలుకుతున్నారు. ఆ ప్రోగ్రాంతో ఇప్పుడే ఆయన అయితే మాత్రం దిగినట్లుగా కూడా దిగారు. అదేవిధంగా కూడా ఆయన వస్తున్నారు. ఇక్కడ ప్రజెంట్ మనం చూడొచ్చు. ప్రజెంట్ మనం చూసినట్టయితే మాత్రం ఇక్కడ ఆయన ఏదైతే అక్కడికి వస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఇక్కడ ఆయన మీద మాత్రం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పూలు తల్లి ఆయనకి స్వాగతం అయితే పలుకుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. అదేవిధంగా కూడా ఆయనైతే మాత్రం మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు అయితే మాత్రం రౌండప్ చేశారనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఇక్కడ మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే ఇక్కడ పెద్ద ఎత్తున కూడా వస్తున్నటువంటి ఎవరైతే ఈ దీక్షకు సంబంధించి కొద్దిసేపట్లోనే ఆయన టెంపుల్కి వెళ్ళడం జరుగుతుంది. టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఆయన దీక్షని మరో 11 రోజుల పాటు కొనసాగించి ఆయన ఈ చివరి రోజు మాత్రం ఇక్కడికి ఆయన వచ్చే
జరిగేటువంటి చివరి రోజు దీక్షకు సంబంధించి ఆయన అయితే మాత్రం చేసిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు పవన్ కళ్యాణ్తో పాటుగా కూడా ఎంత క్రౌడీగా ఉందో అదేవిధంగా కూడా ఎంత ఇదిగా ఉందో కూడా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ప్రజెంట్ మనం ఈ సిచ్యువేషన్ కనుక చూసుకుంటే మాత్రం ఇక్కడ ఎంతవరకు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ అర్చకులు ఉన్నారో అర్చకులందరూ కూడా ఇక్కడ చూపిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. దీనికి సంబంధించి ప్రజెంట్ ఆయన్నైతే మాత్రం విజువల్స్లో కనపడుతూ ఉన్నారు. ఆ విజువల్స్లో మనం చూడొచ్చు పవన్ కళ్యాణ్ చుట్టూ కూడా రౌడీగా ఉన్నారు అనేది మనం దీనికి సంబంధించి ప్రజెంట్ మాత్రం ఆయనైతే ఆలయంలోకి రావడం జరిగింది. ఆలయంలో వచ్చిన తర్వాత ఆయన సంబంధించి ఆయనకి ఇక్కడ మాత్రం ఆయనకి పూర్వకంతో స్వాగతం పలికారు. అదేవిధంగా కూడా ఆయనకి పట్టు వస్త్రాలతో స్వామివారికి ఇచ్చేందుకు ఆయన పట్టు వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆ వస్త్రాలకు సంబంధించి ఆయన స్వాగతం అయితే పలుకుతున్న పరిస్థితి కనపడుతుంది. కనపడుతూ ఉంది. ఇంకా మరి ఆ పూర్ణకమ్మతో స్వాగతం పలికారు. అదేవిధంగా కూడా పట్టు వస్త్రాలు అయితే మాత్రం ఆయన ఉంది. అయిపోయింది.
బయట లేదా ఎందుకు కాదు చెప్పాను అవట్ల వాళ్ళు దశావతార వెంకటేశ్వర దీక్షణ ధారణాంచ దర్శ్యమానః స్వామినః అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ప్రాతఃకాలే